యాక్చువల్గా ఏంటంటే జగన్నాథ్ శర్మ గారి దగ్గర నేను కూచిపూడి ప్రారంభించిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన హైదరాబాద్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఆయన అప్పుడు నన్ను నటరాజ రామకృష్ణ గారి వద్దకు తీసుకెళ్లారు. నటరాజ రామకృష్ణ గారు అప్పుడు ఈ పేరుని నృత్యాన్ని బాగా డెవలప్ చేసి మంచి బిజీగా ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను ఇప్పుడు టేకప్ చేయలేను కాబట్టి మీరు ఇంకెవరి దగ్గర నేర్పించండి అన్నారు. ఇంకా నాకేంటంటే ఈ స్కూల్లో అటు ఇటు తిరుగుతున్నాను కాబట్టి ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఆయనకు వీలైనప్పుడే నేర్చుకుందాంలే అనే ఉద్దేశం కొద్దీ నేను అలాగా కాలం గడిపేశాను అనమాట. తర్వాత కొంతకాలానికి నటరాజ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన టేకప్ చేసి నాకు అప్పటికి నేను వెళ్ళేటప్పటికి ఆంధ్రనాట్యం అనే పేరు లేదు, కానీ ఆ ప్రక్రియలో ఆయన నాట్య కార్యక్రమం మొదలుపెట్టి పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. అప్పుడు ఏంటంటే దేవదాసి సాంప్రదాయము, ఆలయ సాంప్రదాయము, భరతనాట్యం, కూచిపూడి అనే పేర్లతోనే ప్రచారం చేస్తున్నారు. తర్వాత కాలంలో ఏంటంటే ఇది 1970లో ఈ ఆంధ్రనాట్యం అనే పేరు నిర్ణయించబడింది రాజమండ్రిలో. ఆ ప్రక్రియను 1980లో ఆయన మళ్ళీ ఒక సిలబస్ రాసి దానికి ఒక రూపం తెచ్చి ఆ సిలబస్ ప్రకారంగా పిల్లలందరినీ ట్రైన్ చేస్తున్నారు. కాబట్టి అప్పుడు ఇది ఆంధ్రనాట్యంగా పరిచయం అయింది. కానీ పేరు పెట్టడం ఎప్పుడో 1970లోనే పేరు పెట్టారు.